ఇయ్యాలైతే ములక్కాయలతోటి కర్రీ అనేది వండుకుందాం. దొరికితే తెచ్చుకొని చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. ఇట్లా కర్రీ కోసం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఫ్రై చేసి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ములక్కాయలు, టమాటోలను కూడా వేసుకొని ఫ్రై చేసి ఈ ములక్కాయలను మంచిగా ఆయిల్లోనే మగ్గించుకోవాలి. లేదంటే ములక్కాయలు అనేవి చేదుగా ఉంటాయి అన్నమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందుకని ఫ్రై అయిన తర్వాత కావలసినంత ఉప్పు, అట్లనే కారం కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసి ఆ తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టుకొని దాని నుండి తీసిన పులుసును కూడా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఇట్లా మరిగించుకుంటే చిక్కగా అవుతుంది. ఆ తర్వాత లాస్ట్కి జీలకర్ర, మెంతుల పొడి, అట్లనే ధనియాల పొడి, ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు అట్లా వదిలేయాలి. అంతే, మన ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ములక్కాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. దొరికితే మీరు కూడా తప్పకుండా చేసుకొని తినేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.